ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏంటంటే ఫ్రెండ్స్, ఇది పెసరపప్పు పొట్టిలేదనమాట. ఇది ఏంటంటే చక్కెరలో వేద్దామని చెప్పేసి నానబెడదామని చెప్పేసి తీసామన్నమాట. గిన్నెలో వేస్తున్నాం, నీళ్ళు పోసి నానబెడుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది నీళ్ళు చక్కలు చేయడానికి హీట్ చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, 3 గ్లాసులు బీపిండి అనమాట ఫ్రెండ్స్. చూడండి, జల్లేస్తున్నాం. ఈ గ్లాసులో అనమాట 3 గ్లాసులు ఫ్రెండ్స్. అది ఈ విధంగా జల్లేస్తారు అనమాట పిండి, బీపిండి. అంటే బియ్యం కడిగి నానబెట్టి ఎండబెట్టి మిల్లు పట్టించామన్నమాట ఫ్రెండ్స్. ఇది మనం సొంతంగా చేసుకున్న పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది నెయ్యి కాగుతుంది పొయ్యి మీద, దాంట్లో తీసేస్తామన్నమాట వేడి దాంట్లో. ఇందులో శనగబత్తలు, పెసరపప్పు కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి, పెసరబత్తలు. ఇందులో తినే సోడా సరిపడినంత వేసుకోవాలన్నమాట. మామూలు సోడా, సాల్ట్ కూడా అన్నమాట ఫ్రెండ్స్. ఇది సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అన్నీ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ పిండిని. బీపిండి అంటే ఫ్రెండ్స్ అందరికీ తెలుసు కదా, రైస్ పౌడర్. మిక్సీ పట్టింది ఉంది కదా ఫ్రెండ్స్. ఇది పచ్చిమిరకాయలను, అల్లము, కరివేపాకు కలిపి అది ఈ విధంగా కలిపేసుకోవాలి. దేంట్లో వేసి ఇది ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకుని కలుపుకోవాలి. అది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో ఫ్రెండ్స్ ఇది నూరు అనమాట. ఈ ఇందులో కలిపేశారన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు, బాగా రీసౌండ్ వస్తుందని ఆపేశారు అనమాట మధ్యలో. ఇది ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, వాటర్ కూడా పోసుకుని ఇది ఇలా కలిపేసుకుని ఫ్రెండ్స్ ఒక అరగంట పైన నానబెట్టేసుకుంటే బాగా గుళ్ళ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. టేస్టీగా కూడా ఉంటుంది, గుళ్ళ వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా కలుపుకుంటారు అనమాట. చూడండి, తడి క్లాత్ చుట్టి పెట్టామన్నమాట. ఒక అరగంట సేపు పైన దీన్ని ఉంచాలన్నమాట. నానుతుంది అనమాట చెక్కలకి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. పచ్చిమిరకాయలను, కరివేపాకు, అల్లం అన్నమాట. ఇట్లా నీళ్ళు చెక్కలు చేయడానికి హీట్ చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా ముద్దలా చేసుకుని ఫ్రెండ్స్ ఇలా నొక్కుంటూ ఉండాలన్నమాట. కొంచెం ఆయిల్ తడుపుకొని ఈ విధంగా నొక్కుంటారు మన ఫ్రెండ్స్. చూడండి, అది ముందు సూపర్ కాగితం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది వేసి దాని మీద కొంచెం నూనె
పెట్టేసి ఇలా నొక్కుంటారు అన్నమాట పలసగా. చెక్కలకి సగం ఆయిల్ పోసానమాట ప్యాకెట్ ఓపెన్ చేసి. చూడండి చూడండి ఇట్లా పెడితే ఇది ఇలా అని కోడి కలర్ వచ్చేంతవరకు కూడా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి అప్పడాలు కొంచెం అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇట్లా కోడి కలర్లో వచ్చేసినాయి అన్నమాట. రౌండ్ చెక్కలు అనమాట. ఒక పక్క ఫోన్లో వీడియో తీస్తే ఒక పక్కన వేస్తున్నాను అనమాట. ఇదిగోండి మంచిది. మొత్తం అన్నీ వేస్తున్నాను అనమాట. చూడండి ఈ విధంగా తీసేస్తున్నాను అనమాట. బాగా ఫ్రై అవుతుంది, అయిపోయింది. అన్నమాట వాయిస్ చూడండి. ఇలా వేస్తున్నాను అన్నమాట. చూడండి దీంతో అయిపోద్ది అన్నమాట.